హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్‌లో వీడియోస్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి. మీరు ఇలా లైక్ కొట్టడం వల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. మాకు కొంచెం సపోర్టింగ్‌గా, ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుందనమాట. ఈ వీడియో వచ్చేసి మార్చి 8న అంటే ఉమెన్స్ డే రోజు వస్తుందనమాట. ముందుగా మన వీడియో చూస్తున్న లేడీస్ అందరికీ గూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ శుభాకాంక్షలు. ఎలాగూ ఈరోజు ఉమెన్స్ డే రోజు వచ్చింది కాబట్టి ఈ వీడియో, ఈరోజు ఉమెన్ గురించి, ఉమెన్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనకి ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఎలాగుంటది అని చెప్పేసి లైఫు, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళొస్తే హ్యాపీగానే ఉంటాము. ఇంకో విషయం ఏంటంటే, మనకి చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో గూడా అమ్మా, నాన్న మనకి అడ్జస్ట్ అవ్వడం నేర్పిస్తారనమాట. మనం ఏదన్నా ఒక వస్తువు అడిగినా, లేపోతే ఈ డ్రెస్ బాగుంది కొనివ్వమని అడిగినా, అంటే ఎక్కువ కాస్ట్ పెట్టలేనప్పుడు కొంచెం తక్కువ కాస్ట్ అది మనకి తీసిచ్చి అది బాగలేదమ్మా, ఇది బాగుందని ఏదో ఒక సంథింగ్ చెప్తా ఉంటారు కదా! మేము మా పిల్లలకి అలానే చెప్తుంటాము. కొంతమంది పిల్లలు సర్దుకుపోతారు. కొంచెం ఇంకా ఆప్షన్ లేదు, సర్దుకుపోవాలి పిల్లలు కాబట్టి. గొడవ చేసినా గానీ సర్దుకొని పోతారనమాట. అలా సర్దుకుపోవడం అలవాటయిందంటే పిల్లలకి ఇంక లైఫ్ లాంగు సర్దుకొని పోగలరు. అడ్జస్ట్ చేసుకోగలరనమాట. ప్రతిదీ కావాలని చెప్పేసి గొడవ చేయకుండా. ఇంకా అలానే పెళ్ళయిన తర్వాత గూడా మనకి చిన్నప్పటి నుంచి ఎలాగో అడ్జస్ట్‌మెంట్ అలవాటయింది కాబట్టి, పెళ్ళైన తర్వాత గూడా అడ్జస్ట్ అవుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళయ్యి మన ఇంటికి వచ్చినప్పుడు, అంటే అమ్మా, నాన్నని అందరిని వదిలేసి మన ఇంటికొచ్చినప్పుడు, ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకోవాలనమాట. కొంచెం సపోర్టింగ్‌గా బాగా చూసుకోవాలి. బాధ పెట్టకుండా బాగా చూసుకోవాలి. అంటే ఏమన్నా బాధేది కలిగినప్పుడు అమ్మా, నాన్న ఉండరు. వాళ్ళకి చెప్పుకోలేదు కదా! సో, హస్బెండ్ తోటి ప్రతి విషయం షేర్ చేసుకునేలాగుండాలి. అంటే హస్బెండ్ మనతో షేర్ చేసుకున్నప్పుడు, వైఫ్‌తో షేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా వైఫ్ కూడా షేర్ చేసుకుంటుంది. కొంతమంది ఏమి షేర్ చేసుకోరు. అలాంటప్పుడు కొంచెం ఏమన్నా ఒక విషయం చెప్పాలన్నా గానీ కొంచెం ఫీల్ అవుతున్నట్టు ఉంటారు. ఏమి షేర్ చేసుకోరు కదా! మనము షేర్ చేసుకోవాలి. అదొక డైలమాలో ఉంటారనమాట. అలాంటప్పుడు ఏమన్నా బాధ కలిగినా, హ్యాపీనెస్ వచ్చినా గానీ, ఎవరితో షేర్ జేసుకోవాలో గూడా తెలియకుండా ఉంటారు. అర్థం కాదనమాట ఎవరితో చెప్పాలి, ఏంటి అని చెప్పేసి. హ్యాపీనెస్సు ఓకే గానీ, బాధొచ్చిన అప్పుడు మాత్రము ఎవరితో ఒకరితో అన్నా షేర్ జేసుకున్నామనుకోండి, మన ఇంట్లో వాళ్ళతో మనం షేర్ చేసుకుంటేనే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతది. అలా కాకుండా బయట వాళ్ళతో షేర్ చేసుకుంటే, అది మనకే కొంచెం ఆహ్, ఇదిలా ఉండిద్దనమాట. అంటే ఎప్పుడైనా మనకి తోడుండేది మన ఇంట్లో వాళ్ళేననమాట. ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినా, ఏమన్నా బాగాలేకపోయినా, హెల్త్ బాలేకపోయినా చూసుకునేది మన ఇంట్లో వాళ్ళే. బయట వాళ్ళొచ్చి ఎవరు చూడరు కదా! అది అర్థం చేసుకుంటే బాగుండిద్ది. ఒక వుమెన్‌కున్నంత పేషెన్సీ జెంట్స్‌కి ఉండదనమాట. ఎప్పుడు గూడా ఏ విషయంలో గూడా జెంట్స్‌కి 100లో 99% పేషెన్సీ ఉండదు లేడీస్‌కున్నంత. లేడీస్‌కి పేషెన్సీ చాలా ఎక్కువుండిద్ది. కొంతమందయితే ఇంట్లో ఉన్నా గానీ ఏదో ఒక పని చేస్తానే ఉంటారు. ఇంకొంతమంది జాబ్ చేస్తున్నా గానీ మళ్ళీ జాబ్ చేయడం ప్లస్ ఇంటికొచ్చి ఇంట్లో పనులు చేయడం అన్నీ చేస్తుంటారు. జెంట్స్ అయితే ఎక్కడో కొంతమంది హెల్ప్ చేస్తారు గానీ ఎవ్వరు పెద్దగా హెల్ప్ చేయరనమాట. ఓపికగా వుమెను అన్ని పనులు తన పనులు ఇంట్లో పనులు, బయట పనులు గూడా చేయగలిగిద్ది కానీ, వుమెన్‌కి అసలకి రెస్పెక్ట్ అనేది ఇవ్వరనమాట. ఇప్పటికి గూడా ఎక్కడ రెస్పెక్ట్ అనేదే లేదు. ఆ! ఒక వుమెను ప్రతి దానిలో ముందే ఉంటున్నారనమాట. అబ్బాయిలు చేయలేని పనులు గూడా లేడీసే చేస్తుంటారు. సునీత విలియమ్స్, కల్పన చావ్లా వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళందరూ చాలా సపోర్టింగ్ చేస్తేనే అంతవరకు ఎళ్ళగలిగారు. సో, ఏమన్నా చేస్తామన్నప్పుడు కొంచెం వైఫ్‌కి గూడా సపోర్ట్ ఇవ్వండి. అదొద్దు, ఇదొద్దు అని చెప్పకుండా. ఒక ఇంట్లో లేడీస్ హ్యాపీగా ఉంటేనే మిగతా అందరూ గూడా హ్యాపీగా ఉంటారని నా గట్టి నమ్మకము. అంటే ఇప్పుడు ఒక వుమెన్ బాగుందనుకోండి, ఇంట్లో వుమెన్ అంటే ఇంక ఇంట్లో మనకి అన్నీ చేసేవాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి,
మనల్ని ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళని గూడా బాగా చూసుకోగలుగుతారు. అలా కాకుండా ఇంట్లో కూర్చొని ఎప్పుడు ఏడుస్తా ఉందనుకోండి, ఇంకా తన్నే పట్టించుకోలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు కదా! సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే, మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే మన అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, చెల్లిళ్ళు, అక్కలు ఎవరైనా కూతుర్లు ఎవరైనా కానివ్వండి రిలేషను, వాళ్ళు హ్యాపీగా ఉండేలా చూడాలనమాట. వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా తన చుట్టూ ఉండేవాళ్ళు గూడా హ్యాపీగా ఉంటారు. ఈ రోజుల్లో మగపిల్లలకి పెళ్లి కావడం అనేది చాలా కష్టంగా ఉంది. పెళ్లి చేయడానికి పిల్ల కోసం తిరగలేక కాళ్ళు అరిగిపోతున్నాయన్నమాట పేరెంట్స్‌కి. అలాంటిది పెళ్లయిన వాళ్ళు వైఫ్‌ని బాధ పెట్టకండి. పెళ్లి కాకముందు పెళ్లి కాలేదని బాధ. పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పెళ్లయింది గదా! పిల్లలున్నారు కదా! ఎక్కడికెళ్ళిపోతారులే అన్నట్టు చులకనగా చూడగాకండి. వాళ్ళ ఇష్టాలకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు గాని మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.